ఈ కంద గుమ్మడికాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ఈ విధంగా తాలింపు అనేది వేసేసుకొని ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ, కంద, వంకాయ, బచ్చలాకు ఇవన్నీ కూడా వేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి. ఇదిగోండి కూరగాయ ముక్కలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలండి. ఇదిగోండి చింతపండు పులుసు, బెల్లం, కారం అన్నీ వేసేసాం కదా, ఇవి బాగా ఉడకనివ్వాలండి. ఇది కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ వేసి ఉడికించుకోండి. దీని పూర్తి వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఇంతే అండి కంద గుమ్మడికాయ దప్పడం ఎంతో టేస్టీగా ఉంటుంది. కంద గుమ్మడికాయ దప్పడం అండి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కార్తీక పౌర్ణమి నోము రోజున నోములు ఉన్నవాళ్ళు కంపల్సరీ అన్నం పప్పుతో పాటు ఈ కూర కూడా పెట్టుకుంటారండి. మేమైతే ఈ కూర అయితే పెట్టుకుంటామండి, ఈ దప్పడం అయితేనే. అందుకే నేను ఈ విధంగా ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసి చూపించానండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.